నమస్తే, మీరు చూస్తున్నది వేణు ఫాస్ట్ న్యూస్. వార్తల్లోకి వెళ్లే ముందుగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈతవనం శివార్లో ఉన్నటువంటి తాటి ఈతవనం గత 4 రోజుల క్రితం అగ్ని ప్రమాదానికి, అది ప్రమాదవశాత్తా లేదా ఎవరైనా కుట్రపూరితంగా చేసిరా, మొత్తానికి మాత్రం చెట్లు కాలిపోయినాయి. ఈ అంశం మీద ఇప్పటికే ఎక్సైజ్ అధికారుల దృష్టికి, పోలీసుల దృష్టికి వాళ్ళు కూడా తీసుకెళ్ళినారు. నేను కూడా చెప్పడం జరిగింది. నేను ఎక్సైజ్ శాఖ అధికారులను, ఫైర్ అధికారులను, అదేవిధంగా పోలీసు అధికారులను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక నేచురల్ ప్రకృతి సంపద. ఎండాకాలంలో ఇవి కూడా ప్రకృతి పరంగా ఎక్కడ కూడా అగ్నికి గురి కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఈత కార్మికుల ఉపాధికి సంబంధించినటువంటి అది పెట్టుబడి కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా చూడడంతో పాటుగా భవిష్యత్తులో ఈ వనాల పెంపుదలకు సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖతో పాటుగా ప్రభుత్వంతో కూడా దానికి నీళ్ళ వసతి కావచ్చు, ఇతర అధికంగా ఇంకా ప్లాంటేషన్ తాటి ఈత మొక్కలు పెట్టడం ద్వారా కావచ్చు, దానికి ఉపాధి హామీ కింద నీళ్లు పోసేటువంటి కార్యక్రమం తీసుకొని ఎక్కువగా వృక్ష సంపదను పెంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ప్రకృతి ద్వారా లభ్యమయ్యే దీన్ని ఎక్కడ కూడా కల్తీ లేకుండా ఇచ్చినట్టయితే అందరికీ ఆరోగ్యం మాట్లాడి వాళ్ళకి సహకారం చేసే ప్రయత్నం చేస్తాం.